హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఒక డీఏ చెల్లింపుకు ఆమోదం, డీఏ, డీఆర్ అట్ 3% పెంపు పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు, పెన్షనర్లకి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకి హోలీ పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించేందుకు సిద్ధంగా ఉంది. ఉద్యోగులకు డీఎన్ఎస్ అలవెన్స్ మరియు పెన్షనర్లకు డీఎన్ఎస్ రిలీఫ్ చెల్లింపులను 3% పెంచేందుకు మోదీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. హోలీ కానుకగా డీఏ పెంపు. ప్రతి సంవత్సరం 2 సార్లు డీఏ పెంపు ఉంటుంది. ఒకసారి జనవరిలో, మరోసారి జూలైలో. అయితే ఈసారి 2025 జనవరి నెలలో ప్రకటించాల్సిన డీఏ పెంపును హోలీ పండుగ సందర్భంగా అంటే మార్చిలో ప్రకటించాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు 69 లక్షల మంది పెన్షనర్లకైతే ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. ఎంత పెరిగిన డీఏ అంటే 2024లో డీఏ మొత్తం 7% పెరిగింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు. జనవరిలో 4% మరియు జూలైలో 3% కలిపి 7. తాజా పెంపుతో జనవరి నాటికి డీఏ మొత్తం 56%కి చేరుకున్నట్లుగా అంచనా. అంటే 2025 జనవరి నుంచి డీఏ 3% పెంపుతో అమల్లోకి రానుంది. జీతభత్యాల పెంపు ఎలా ఉండబోతోందంటే, ఉద్యోగుల నిమిత్తం కనీసం జీతం 18,000 ఉంటే 3% పెంపుతో రూ. 540 అదనంగా లభిస్తుంది. ఇక గరిష్టంగా 2,50,000 జీతం పొందే ఉద్యోగులకు 7,500 అదనంగా చెల్లించబడుతుంది. అలాగే పెన్షనర్లు కూడా ఈ డీఏ పెంపు ద్వారా ప్రయోజనం పొందనున్నారు. వారి పెన్షన్ కనీసం 270 నుంచి గరిష్టంగా రూ. 3,750 వరకు పెరిగే అవకాశం ఉంది. ఎయిత్ పే కమిషన్ సిఫార్సుల ప్రకారం పెంపు. కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం కమిషన్ సిఫార్సుల మేరకు ఉద్యోగుల వేతనాల పెంపుపై దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా అఖిల భారత వినియోగదారుల సూచిక ఆధారంగా డీఏ పెంపు నిర్ణయించబడుతుంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో డీఏ పెంపుతో కేంద్ర ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కొంత ఊరట లభించనుంది. ముఖ్యాంశాలు: డీఏ పెంపు 3% పెంపుతో జనవరి 2025 నుంచి అమలు. ప్రయోజనం పొందేవారు 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లు. జీతం పెంపు కనిష్టంగా 540 నుంచి గరిష్టంగా 7,500 వరకు పెరుగుదల. పెన్షన్ పెంపు కనిష్టంగా 270 నుంచి గరిష్టంగా 3,750 వరకు పెరుగుదల. ప్రతి సంవత్సరం 2 సార్లు డీఏ సవరింపు జరుగుతుంది. జనవరి మరియు జూలై 1 తేదీలలో. ఈ నిర్ణయం ఉద్యోగుల ఆర్థిక భద్రతను మెరుగుపరిచేలాగా ఉండటమే కాకుండా పెన్షనర్ల జీవితానికి కొంత ఉపశమనాన్నిస్తుందని అయితే విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటనను అధికారికంగా ప్రకటించగానే పూర్తి వివరాలైతే వెల్లడి కానున్నాయి ఫ్రెండ్స్.